హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొత్త పాస్పోర్ట్ నియమాలు అయితే రావటం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో కీలక అప్డేట్స్ అయితే తెలుసుకుందాము. ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. అక్టోబర్ 1, 2023 లేదా ఆ తర్వాత జన్మించిన ఎవరికైనా జనన తేదీకి గుర్తింపు పొందిన ఏకైక రుజువు జనన ధృవీకరణ పత్రం. మున్సిపల్ కార్పొరేషన్ జనన మరణాల రిజిస్టర్ లేదా జనన మరణాల రిజిస్ట్రేషన్ చట్టం 1969 కింద నియమించబడిన మరొక అధికారం ఈ పత్రాన్ని జారీ చేయాలి. అయితే ఈ తేదీకి ముందు జన్మించిన వారు సర్వీస్ రికార్డుల నుండి సేకరించినవి పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ లేదా మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ వంటి ఇతర పత్రాలను ఉపయోగించడం కొనసాగించవచ్చు. ఇక ఫ్రెండ్స్, భద్రత మరియు గోప్యతను మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా నివాస చిరునామాలు ఇకపై పాస్పోర్ట్ల చివరి పేజీలో ముద్రించబడవు. బదులుగా ఈ సమాచారాన్ని తిరిగి పొందడానికి కాగితంలో చొప్పించిన బార్కోడ్ను ఇమిగ్రేషన్ అధికారులు స్కాన్ అయితే చేస్తారు. ఇక పాస్పోర్ట్ గుర్తింపును సులభతరం చేయడానికి ప్రభుత్వం రంగు కోడెడ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇక వివిధ వర్గాల పాస్పోర్ట్ హోల్డర్ల గుర్తింపు ప్రక్రియలను క్రమబద్ధీకరించడం ఈ మార్పు లక్ష్యము. సాధారణ పౌరులకు నీలిరంగు పాస్పోర్ట్లు జారీ చేయడం కొనసాగుతుంది. దౌత్యవేత్తలకు ఎరుపు రంగు పాస్పోర్ట్లు, ప్రభుత్వ అధికారులకు తెల్ల పాస్పోర్ట్లు అయితే జారీ అయితే చేస్తారు. అలాగే సవరించిన నిబంధనల ప్రకారం పాస్పోర్ట్ల చివరి పేజీలో తల్లిదండ్రుల పేర్లు ముద్రించాల్సిన అవసరం లేదు. ఈ సర్దుబాటు ప్రైవసీని పెంచుతుంది మరియు ముఖ్యంగా సింగిల్ పేరెంట్ లేదా విడిపోయిన కుటుంబాల వ్యక్తులకు సహాయపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.